ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. ఎందుకంటే మామూలుగా మనకి సెంటిమెంట్ ఒకటి ఉంటది, రాజమౌళి గారి సినిమా తర్వాత సినిమాలు సరిగ్గా ఆడో హీరో అని. కానీ తారకన్ మాత్రం ఇచ్చేసినాడు బ్రో. మెయిన్ గా డిఓపి డైరెక్టర్ బ్రో. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. క్రేజీ ఉంది సినిమా, మస్తు ఉంది, అందరు చూడాలి. నెక్స్ట్ లెవెల్, నంబర్ 1 ఉంది సినిమా. సూపర్ సూపర్ సూపర్. మూవీ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ లేదనిపిస్తుంది, కానీ మూవీ చూస్తా ఉంటే మాత్రం చాలా బాగుంది సినిమా. అండ్ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ లైక్ ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ అయిపోయాగానే. సో అదే ఇంక సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓవరాల్ అయితే మూవీ హిట్ కొట్టాం. సూపర్ 200 days. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ట్విస్ట్ మాత్రం కేక. బ్రదర్, ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ ట్విస్ట్, సూపర్ ఫినిష్. ఎన్టీఆర్ నుంచి మూవీ చూడొచ్చు. కొరటాల శివ గారు సేమ్ ఆచార్య 2 రిపీట్ చేసినట్టు అనిపించింది. బట్ సెకండ్ పార్ట్ 2 అన్నాడు, కానీ నాకు తెలిసి తీయకపోవచ్చు. పార్ట్ 1 యావరేజ్. 4 o'clock వచ్చి మూవీ చూసినాం, బట్ ఎక్కలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నారు, తీసుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్. బట్ మూవీ అంత ఎక్కలేదు. థ్యాంక్ యూ. చూడొచ్చు, డీసెంట్ వాచ్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు పీక్స్ లో ఉంటది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ అంతా బాగుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అది ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోద్ది సినిమా. చాలా బాగుంది. బాగుంది సినిమా. సినిమా పడ్డ కష్టానికి అయితే బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం చూడవచ్చు, అది మెయిన్. ట్విస్ట్ కూడా బాగుంది లాస్ట్ లో. ఆ ట్విస్ట్ నెక్స్ట్ పార్ట్ లో ఏం చూపిస్తారో తెలియదు. బాగుందన్న సూపర్. బాగుంది భయ్యా, బాగుంది. బాగుంది. సూపర్ అన్న. బాగుంది. గుడ్. బాగుంది, చాలా బాగుంది. యావరేజ్. అందరూ ధోని. బాగుందన్న సినిమా. ఎన్టీఆర్ 1 మ్యాచ్. సూపర్ అన్న. యావరేజ్. సూపర్. బాగుందన్న. సూపర్. బాగుంది భయ్యా, బాగుంది. బాగుంది. సూపర్ అన్న. బాగుంది. గుడ్. బాగుంది, చాలా బాగుంది. యావరేజ్. అందరూ ధోని. బాగుందన్న సినిమా. ఎన్టీఆర్ 1 మ్యాచ్. బాగుందన్న యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే కొన్ని సెకండ్ పార్ట్ కోసం ఎక్స్టెన్షన్ అని చెప్పి కొద్దిగా ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు అనిపించింది. కానీ రాజమౌళి గారు అని చెప్పి అది ఇది అంటున్నారు కదా, షార్ట్ గా ఇది మటుకు రాజమౌళి గారు బ్రేక్ చేసింది. కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ చేస్తుంటే సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది. సూపర్ భయ్యా, సూపర్ సూపర్ అన్న. మైండ్ బ్లోయింగ్ అయితే చూసినోడికి గూస్ బంపులు లేచిపోతాం. సూపర్ సూపర్ అన్న, చాలా సూపర్. సూపర్ అన్న. ఆచార్య కంటే బెటర్ ఉంది. అంటే యాజ్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో లేదు, కానీ బాగుంది. సేమ్. సినిమా చూస్తాం, చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. సింగిల్ మ్యాన్ ఆర్మీ అన్నమాట జూనియర్ ఎన్టీఆర్. డ్యూయల్ రోల్ అయినా కూడా చాలా బాగా చేశారు. అయితే జాన్వీది క్యారెక్టర్ కొంచెం డల్ ఉంది, అక్కడక్కడ వచ్చి వెళ్తున్నట్టుంది. స్టోరీ పరంగా సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ సూపర్గా ఉంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ సినిమాకి. స్వరచాప్తో ఫైటింగ్ ఒకటి ఉంటుంది సినిమాకి, అది హైలైట్. అంటే అది చెప్పకూడదు కానీ బయటికి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్గా 10కి 8 ఇవ్వచ్చు. కొరటాల శివ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాడు. స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మోర్ దెన్ నాకు తెలిసి
సింగిల్ గా 6 years తర్వాత వచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత మధ్యలో RR వచ్చింది, అది పెద్ద లెక్క కాదు. కానీ 6 year తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కంబ్యాక్ వచ్చాడు. కంబ్యాక్ లో కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే రికార్డ్స్ క్రియేట్ చేశాడు. చాలా బాగుంది సినిమా, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. నాకైతే 9. 10కి 9. బాగుంది, సూపర్. సినిమా సూపర్ హిట్, కొత్త దెంగిచ్చేసింది. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బాగుంది బాగుంది బాగుందన్న, బాగుందన్న, సూపర్. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. బాగుంది. సూపర్. బాగుందన్న. సూపర్ అన్న, మేము అనుకున్నట్టుంది మూవీ అయితే, అట్లాగే ఎక్స్పెక్ట్ చేసినాం, అట్లానే పెట్టినాడు. సూపర్ సూపర్ ఎక్సలెంట్. బాగుందన్న. యావరేజ్ బాలే. లేదు సముద్రం అంటే విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. టెల్ మీ. బాగానే ఉంది. మధ్యాహ్నం